హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇక్కడైతే మొత్తం పైనంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసిన. ఇంకా స్టెప్స్ పైనుంచి అంతా తుడిసి అయితే ఇంకా కింద కూడా ఊడ్చిన మొత్తం అంతా పెట్టేసి ముగ్గు అయితే పెట్టేసిన. ఇంకా నేనైతే మార్నింగ్ 5 o'clock లేచినప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యన. అందుకని ఎక్సర్సైజ్ అయితే చేయమని చెప్తే ఎక్సర్సైజ్ అయితే చేసిన. ఇప్పుడైతే పళ్ళు తోముకోవాలి. ఇంకా కిందంతా క్లీన్ అయిపోయింది కదా, పళ్ళు తోముకొని ఫ్రెష్ అప్ అయ్యి అయితే వంట తయారు చేయాలి. ఇంక ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేసి నేనైతే పప్పు చేద్దాం అనుకుంటున్నా. కందిపప్పు తీసుకొని కడుక్కొని అందులో టమాటా, పచ్చిమిర్చి ఇవైతే వేసుకుంటున్నా. కొంచెం కారం, ఉప్పు ఇప్పుడు ఏమయ్యాను, కరివేపాకు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే వేసి ఉడకబెట్టుకుంటా. ఇంకా పప్పుని కూరగాయలు ఉన్నాయి కానీ క్యాబేజ్ ఉంది, అది ఏం తినరు పిల్లలు. ఇంక ఇప్పుడు బెండకాయ ఉంది, బెండకాయనేమో మా వారు తినరు. ఇక్కడైతే 1 లీటర్ పాలు తీసుకొచ్చినాం అనమాట. అవి అయితే ఇంకా చిక్కగా ఉన్నాయి కదా, కొన్ని అయితే వాటర్ పోసేసిన. ఇవన్నీ కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని అయితే కుక్కర్లో పప్పు ఉడకబెట్టుకుంటాను. ఇంకా టమాటా చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా అవుతుంది. పిల్లలు కూడా లేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు కూడా బ్రష్ చేసిన తర్వాత వాళ్ళకు వాటర్ ఇచ్చేసి, మా పాప అయితే ఏం కాలేజీకి వెళ్తలేదు. ఆమెకు కొంచెం స్టమక్ పెయిన్ ఉంది. ఇంకా ఆమెకి ఏం చేస్తలేను, టిఫిన్ రెడీ బాబుకే. ఇప్పుడైతే ఇంకా టమాటా చట్నీ చేద్దామని పచ్చిమిర్చి అయితే తొడమలు తీసుకుంటున్నా, కావలసినన్ని తీసుకొని. గడ్డి నువ్వుల చట్నీ చేసిన అనమాట. ఇక్కడైతే లోపల నేను వాటర్ తాగుతున్నా, హాట్ వాటరు. రోజు మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాం నేను పిల్లలందరము. ఇంకా నేను కూడా వంట అవుతుంటేనే తాగేసి ఇంకా పాలు కూడా తాగేస్తున్నా. పాలు రెడీ అవుతున్నాయి కదా, పాలు తాగేయాలి. ఇక్కడైతే బాబుకి పెట్టిస్తున్న పాలు. బాబు కూడా ఊరికే టీనే తాగుతుండే. ఇంకా ఎంత చెప్పి ఆష్టకు వస్తుంది, పాలు తాగాలి, చాయ్ తాగొద్దు, పాలు తాగాలని. ఇంక ఇప్పుడు మొన్న రీసెంట్గా హాస్పిటల్కి వెళ్తే నాకైతే పాలు తాగాలి, చాయ్ తాగొద్దు, పిల్లలకు కూడా పాలు తాపాలి అని చెప్తే ఇంక అప్పటి నుంచి నేను గట్టిగా చెప్పిన. ఇంక అప్పటి నుంచి అయితే పాలు తాగుతారు. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి ఇవి అయితే ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కదా, కొంచెము చలికాలం వెళ్ళిపోయినట్టుంది. ఇంకా శివరాత్రి వరకు అయితే ఏం చేస్తుందో ఏమో కానీ ఇప్పుడైతే ఎండలు మస్తు అనిపిస్తున్నాయి, మస్తు ఉబ్బరిస్తుంది. మీరు టీ తాగిరా, టిఫిన్లు అయినాయా చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పాలు పోసుకుంటున్నా ఇంకా తాగుదామనేసి. పప్పు అయితే ఇంక ఉడకాలి. ఇంకా లోపల పాలు తాగేద్దామని అయితే చాయ్ అలవాటు అయ్యి చాయ్ అనే వస్తుంది. ఇంకా బాబు బట్టలు కూడా ఐరన్ చేయాలి. ఇక్కడైతే టమాటా చట్నీ కోసం అయితే పప్పు ఉడుకుతుంది చూడండి. ఇంకా బంద్ చేసిన. ఆయిల్ పోసుకొని కడాయిలో నేనైతే ఫస్ట్ ఇవి గడ్డి నువ్వులు అయితే వేయించుకుంటున్నా. గడ్డి నువ్వుల చట్నీ, ఇది గడ్డి నువ్వుల చట్నీ ఏవైనా సరే రోటి పచ్చళ్ళు చేస్తే చాలా బాగుంటాయి. ఇంక ఇప్పుడు రోట్లు అందుబాటులో లేవు కదా, ఇంకా మిక్సీలో వేయడమే. మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుంది కదా. ఈ చట్నీలు కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఈ గడ్డి నువ్వుల చట్నీకి మాత్రం కొంచెం స్పైసీగా ఉండాలి, పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే
చాలా టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు స్పైసీగా. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నా. తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చిని మొత్తం ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నా నేను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా టమాటాలు కూడా వేగిపోయినాయి. ఇంకా నేనైతే ఇవి వేగుతుంటే పప్పు అయితే పోపు పెడదాం అనేసి పప్పు అయితే రుద్ది పోపు పెడతా. ఇక్కడ ఇవి ఉడుకుతున్నాయి చూడండి. మెత్తగా ఉడికింది కానీ కొంచెం అయితే రుద్దుతుంది. ఇంకా చింతపండు రసం పిసికి ఇక్కడైతే కొంచెం ఇంట్లో వేయాలి చింతపండు. ఫస్టే నానబెట్టుకున్నా ఎక్కువ టమాటా చట్నీలకి పప్పులకని. ఇందులో కొంచెం అయితే వేస్తున్నా. తర్వాత రసం పిసికి పప్పులు అయితే పోసుకుందాం. ఇంకా ఇందులో కొంచెం టమాటా చట్నీలో కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేనైతే లాస్ట్కి వేసిన కొత్తిమీర మిక్సీ పట్టేటప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది ఇక్కడ. పోపులో అయితే ఆవాలు జీలకర్ర ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి 2-3 ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను. ఇక్కడైతే రసం పోసి వేసుకుంటున్నా. మార్నింగ్ టైంలో అయితే హడావిడి పని. అసలు ఎంత హడావిడి ఉన్నా ఏది ఇంపార్టెంటో అది చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. ఇక్కడైతే నేను ఆయిల్ చిట్లుతుంది కదా, నేను చిమ్నీ దగ్గర అయితే పెట్టిన. ఇక్కడ మార్చేసిన స్టవ్ పైన బొగాని. పోపు రెడీ అయింది కదా, అందులో పప్పు పోసుకొని ఇంకా వాటర్ అయితే చూసుకొని పోసుకోవాలి. మ్యాక్సిమం పప్పు అయితే ఉంటుంది. పప్పు లేని రోజు ఏదో ఒక చారు అయితే ఉంటుంది. ఇక్కడైతే మిక్సీ పట్టుకుంటున్నా. ఇంకా నేను ఈ చట్నీ రెడీ చేసేట్లోపలే మా వాళ్ళు అయితే తినేసిర్రు పప్పుతోటే. పప్పు మస్తు టేస్ట్ అయింది ఈరోజు. రోజు అవుతుంది కానీ పచ్చిమిర్చి వేసిన ఈరోజు కొంచెం డిఫరెంట్గా మంచిగా అయింది. ఇక్కడైతే మా వారికి చాయ్ ఇచ్చేసి ఇంకా ఇక్కడ బట్టలు అయితే మడత పెట్టాలి. బట్టలు మడత పెట్టేసి ఇల్లు అయితే తుడిచి పూజ చేసుకొని ఇదైతే మధ్యాహ్నము రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసిన. ప్యాన్ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకున్న 2 స్పూన్స్. అందులో బాదం మంచిగా చిన్న కట్ చేసుకొని వేయించుకుంటున్నా. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి అయితే తీసుకున్నా నేను. అవి కూడా కొంచెం వేయించుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బాగా కదుపుతూ వేయించుకుంటే అంత సమానంగా ఫ్రై అవుతాయి. ఇంకా నేను జీడిపప్పు అయితే ఏం వేస్తలేను. బాదం ఎండు కొబ్బరి అయితే వేస్తున్నా. ఇదే దాంట్లో ఇప్పుడైతే రవ్వ వేసుకొని ఫ్రై చేసుకుందాం. రవ్వ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెయ్యి సరిపోలేదు, ఇంకొంచెం అయితే వేసిన నేను నెయ్యి. ఇంక ఇది కూడా రెడీ అయిపోయింది కదా, పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత అందులో చక్కెర పొడి అయితే వేసుకున్నాను. చక్కెర పొడిలో నేను చక్కెర మిక్సీ పట్టేటప్పుడు 2-3 ఇలాచీలు అయితే వేసుకున్నా మంచి ఫ్లేవర్ కోసము. ఇంక ఇవన్నీ అయితే మిక్సీ వేసుకొని ఇంకా లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందాం. పాలు పోసుకొని మొత్తం పొడిగా మొత్తం కలుపుకున్న బాదము ఎండు కొబ్బరి
చక్కెర పొడి అన్నీ కలుపుకొని బాగా కలుపుకొని అప్పుడు పాలు పోసుకొని మన కుండ ప్రిపేర్ అయ్యేటట్టు చూసుకొని చేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయినాయి. బాయ్ ఫ్రెండ్స్.